అందరికీ పాదాభివందనాలు. అలాగే అదృష్టవంతులకు, ఇక్కడికి విచ్చేసిన అదృష్టవంతులకు, కోటేశ్వరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను లాస్ట్ ఇయర్ జూలై 2వ తారీఖుని ఫస్ట్ క్లాస్ చేశాను. తర్వాత 3 నెలలు కంటిన్యూ చేసిన తర్వాత మన రాయిశెట్టి ప్రదక్షిణ చేశాను. 3,50,000 రూపాయలు వచ్చింది సార్. తర్వాత 2వ క్లాస్ వేసి ఒక్క 4 నెలలు నేను వేరే నేటివ్లోకి వెళ్ళిపోయాను సార్. నేటివ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత 15 లక్షలు వచ్చింది సార్ నాకు. తర్వాత నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు మారుతి సుజుకి ఎర్టిగా వైట్ కలర్ కారు కొనాలని అనుకున్నాను. ఈరోజు కారులో వచ్చాను సార్. ఇప్పుడు ప్రజెంట్ ఇవే జరుగుతున్నాయి సార్. కానీ చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి సార్. ఇందులో అన్నీ చాలా మార్పు ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చేసేటప్పుడు ఇబ్బందులు ఉన్నా కొద్దిగా జాగ్రత్తగా చూసి చేయాలి. దానివల్ల ప్రతిఫలం గ్యారెంటీ పొందుతారు, గ్యారెంటీ పొందుతారు సార్. అందులో ఆ విషయంలో ఇందులో అపార్థమేం లేదు. అయితే చాలా బాగుంది. క్లాస్ కూడా చాలా బాగుంటుంది గురువుగారిది. ఎప్పుడు ఫోన్ చేసినా గురువుగారు మన ఇంట్లో మనిషిలాగా ఎత్తుతారు, సమాధానం చెప్తారు. మన ప్రాబ్లం ఉన్నా చెప్పినా వెంటనే దాన్ని సాల్వ్ చేస్తారు. అందుకని ప్రతి ఒక్కరు దీన్ని నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. నేను ఈరోజు ఫ్యామిలీతో వచ్చాను సార్ టోటల్గా. ఓకే సార్. క్లాస్ అయితే అద్భుతం సార్. ఇలాంటి క్లాస్ ఇంకెక్కడ వినలేదు. నేను గతంలో 4 క్లాసులు వేరే క్లాసులకు వెళ్ళానండి. 4 క్లాసులు కూడా జీరో, ఏమి లేదు. 1 ఇయర్ నేను ఈ 1 ఇయర్లో నేను తీసుకున్న డబ్బులన్నీ క్లియర్ చేసేసి హ్యాపీగా సంతోషంగా ఫస్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు అప్పు చేసుకొని వచ్చాను. ఈరోజు నేను హ్యాపీగా డబ్బులు అనేసరికి చాలా హ్యాపీగా వచ్చాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి పాదాభివందనాలు. ఇక్కడికి వచ్చిన కోటేశ్వర్లకు, ఐశ్వర్యవంతులకు, ఆరోగ్యవంతులకు అందరికీ కృతజ్ఞతలు. నేను ఈ 2023 నాకు పెంకిటిల్లు ఉండేది. అది నేను నా దగ్గర ₹1 కూడా లేదు. మొండితనంగా పడగొడేసాను దాన్ని. పడగొట్టి వేరే వాళ్ళు ఈ హౌస్కి అద్దెకి వెళ్ళిపోయినా. అంటే అది నాకు వాస్తవపూర్వకంగా అన్ని విధాలుగా దెబ్బ వేసుకుంటూ వస్తుంది. క్లైమాక్స్కి వస్తుంది నా జీవితం మొత్తం. అంటే ఇంకా వేస్ట్ జీవితం అన్న కాడికి వచ్చింది. నేనైతే రియల్ ఎస్టేట్ చేస్తాను. నాకు ఎప్పటికైనా ఏదో 6 నెలలకి, సంవత్సరానికి ఏదో 1,00,000, 2 లక్షలు రావడం, నేను అలా బండి మీద తిరిగేదానికి దీనికి నాకు సరిపోతుంది. అలా సాపీగా వెళ్తుంది. అయితే రైలు చెరువులు కూడా చేశాను నేను. చేస్తే అందులో ఏ విధంగా నాకు కలిసి రాలేదు. నా పక్కనే ఒక కుర్రోడు చేశాడు నాతో రైలు చెరువు. విశ్వం అనేవాడు. విశ్వాన్ని నమ్ముకుంటున్నాను నేను అనేవాడు. అయితే ఏంటి విశ్వం, ఈడేంటి పిచ్చిన కొడుకు ఇలా మాట్లాడుతున్నాడు, విశ్వం ఏంటి అనేసి నేను అనుకున్నాను. అది గడిచి ఒక 5-6 నెలలు అయిపోయింది. చెరువులు వదిలేసాను నేను. 3 సంవత్సరాలు చేసిన ఏం కలిసి రాలేదు. ఈ తర్వాత ఈ హౌస్ పడగొట్టేయడం, నేను వేరే ఇంటికి వెళ్ళిపోవడం అద్దెకి జరిగింది. ఇలాగే పడికిన మంచం మీద టీవీ చూస్తూ యూట్యూబ్ చూస్తున్నాను. విశ్వమణి బాబు గారు వీడియో సడల్ని నాకు తగలడం అంటూ జరిగింది. మా అబ్బాయి ఏమో భోజనం చేస్తున్నాడు. ఈ వీడియోలు 2-3 చూశాను. ఏంటి ధ్యానం చేస్తే డబ్బులు రావడం ఏంటి విధంగా ఉంది విచిత్రంగా అనేసి మా అబ్బాయితో చెప్తున్నాను. వాడు భోజనం చేస్తున్నాడు. చేస్తాను పకాలమని నవ్వి అన్నం బయటకు వస్తుంది అడిగి. అయితే నేను అలా చూస్తుండగా 4 రోజులు ఈడుకి కూడా చెప్తే చూశాడు. సరే చూసి, నాన్న ఇదేదో బాగుంది, ఒకసారి చేసి చూడు అనేసి చెప్పాడు. అయితే నేను అలా ఒక 10-15 రోజులు చూశాను. చూసిన తర్వాత అప్పటికే నేను ఇల్లు పడగొట్టి చనాలు అయిపోయింది. అయిపోతే వేరే ఒకరికి నేను సైట్ అమ్మేశాను. అంటే 2 లక్షలు కొన్నాను. ఒక 2-3 నెలలు నా దగ్గర ఉంది ఆ సైటు. వేరే వాళ్ళకి కావాలంటే ఇస్తాను.
నేను ఇచ్చిన 2 లక్షలు నాకు ఇచ్చారు. మిగతా ₹1,00,000 ఒక 6 నెలలు టైం పెట్టారు. పెడితే ఈ ఇల్లు అయితే నేను మొదలు పెట్టలేదు. సరే ఇది చూసి ఒక 10-15 రోజులు నేను వీడియోలు చూసి అద్దం ముందు ఉత్తర ఫేసింగ్ బీరో అద్దం ఉంటే కూర్చుని మొదలు పెట్టాను. నేను ఒక 4-5 రోజులు చేసినప్పటికీ ఈ సైట్ అమ్మేహాను కదా, ₹1,00,000 బ్యాలెన్స్ ఉంది. 6 నెలలు టైం పెట్టినోడు అంటే ఫ్రెండ్స్ అన్నమాట. బాగా డబ్బులు అందాయి, పట్టుకుపోతావా వచ్చి అనేసి అన్నమాట. వెళ్ళాను, డబ్బులు తీసుకున్నానండి. ఆ డబ్బులతో బిల్డింగ్కి ఫస్ట్ మెటీరియల్ వేయించుకోవడం జరిగింది నాకు. తర్వాత నాకు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను తప్ప అంతంత మాత్రమే. తర్వాత ఒకళ్ళకి నేను డబ్బు ఇప్పించానంటే లక్షకి ₹5,000 నేను కమిషన్ తీసుకుంటాను. ఒకరికి ఒక 25 లక్షలు ఇప్పించాను. సేల్ డీటెయిల్ మీద తనఖాలు ఇవి అంటారు కదా, వాటి మీద ఇప్పితే అప్పుడు తీసుకుంటాను అంతే, డబ్బులు బయటికి పోతాను, ఇంకేం ఉండదు. తర్వాత నేను ఈ విశ్వాన్ని నమ్ముకున్న తర్వాత ఇంకొక 40 లక్షలు ఒకరికి ఇప్పించడం జరిగింది. 40 లక్షల్లో నాకు 2 లక్షల కమిషన్ వచ్చింది. ఇంటికి పెట్టాను. తర్వాత వేరే వాళ్ళు ఒక 3 లక్షలు ఇవ్వడం జరిగింది. నేను ఈ ధ్యానం చేస్తానే ఉన్నాను. వేరే వాళ్ళు 3 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇది ఒక 2 లక్షలు 5 లక్షలు ఇంటికి పెట్టాను. తర్వాత నాకు ఈ 40 లక్షలు ఇచ్చింది నా ద్వారాగా బంగారం కొట్టోళ్ళు ఇస్తారండి. ఎక్కువ బంగారం కొట్టోళ్ళు టచింగ్ ఎక్కువ. ఎవరికన్నా అమౌంట్లు కావాలంటే అంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, డైరెక్ట్గా పొలాలు చేయించుకుని ఇస్తారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఈ ₹2 వడ్డీకి నువ్వు బయటకి ఇప్పిస్తున్నావు కనుక అందులోది వడ్డీ 3 నెలలకు ఒకసారి కడతారండి తీసుకున్న వాళ్ళు. 3 నెలలకి వడ్డీ కట్టినప్పుడు నాకు అందులోది ఒక ₹10 ఇస్తారు. అంటే నాకు 40 లక్షల్లో ₹10 అంటే నాకు నెలకొచ్చి 20,000. నాకు విశ్వం ఇచ్చే సంపాదన అది. నేను కష్టపడినా, అటు తిరిగినా, ఇటు తిరిగినా, నేను ఎలా ఉన్నా నాకు నెలకంటూ ఒక 20,000 ఆ వడ్డీ రూపంలో. డబ్బు నాది కాకపోయినా తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు, ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు. అందులో నాకు ₹10 ఇస్తానని అతనే అడిగి నాకు కేటాయించాడు అందులో ₹10. అలాగ నేను ఈ విశ్వాన్ని నమ్ముకున్నాక, ధ్యానం మొదలుపెట్టాక ₹4 లక్షల నాకు రావడం జరిగింది, ఇంటికి పెట్టుకోవడం జరిగింది. అక్కడ నేను ఉన్న ఊరిలో టాప్ ఇల్లు నేనే కడుతున్నాను అక్కడ ప్రజెంట్. ఆల్రెడీ బేస్మెంట్ అయిపోయిందండి. ఇది మొదలెట్టినప్పుడు గురుగారు 15 పిల్లర్స్ అడుగు తంబాలు వేసి చాలా పెద్దది వేసాను. ఆల్రెడీ బేస్మెంట్ అయిపోయింది. అయితే నాకు కొంచెం పొలం అయ్యి ఉన్నాయండి. ప్రజెంట్ ఏంటంటే నాకు ఈ విషయం అంటూ ఏంటి అనేది నేను తెలుసుకున్న తర్వాత, ఈ ధ్యానంలో చేసిన తర్వాత నాకు ప్రతిదీ కూడా ప్లస్సే, మైనస్ అన్న లేదు. నేను ఈ ధ్యానంలో ఇల్లు అన్నీ ఎలాగ అయిపోవాలి, నా ఇంటి ముందు 7 సిరీస్ హోండా క్రేటా కారు ఉండాలి. నెక్స్ట్ దాని మీద నేను నెక్స్ట్ మీటింగ్ అందుకు వస్తున్నాను సార్. క్రేటా కార్ సార్, నేను ఎక్కడికి వెళ్ళినా నా చుట్టూ కనబడుతూనే ఉంటుంది సార్. అదే కనబడుతుంది నాకు పదే పదే. నా లైఫ్ అయితే సాఫీగా, హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ ఉస్మాన్ బాబు గారికి. క్లాసు చాలా సూపర్గా ఉందండి, నాకు అర్థమైంది. నేనైతే రాసుకోవడం గట్రా ఏమీ లేదు. అయితే ఈయన వీడియోలు నేను చూసి బాగా ప్రిపేర్ అవ్వడం అవ్వింది. దానికి తోడు ఈ క్లాస్ నాకు చాలా ఎక్సలెంట్, చాలా సూపర్గా ఉంది. నెక్స్ట్ క్రీడా. ఎస్, థ్యాంక్ యూ సార్. ధనవంతులకు, కోటీశ్వరులకు, ఐశ్వర్యవంతులకు అందరికీ నా కృతజ్ఞతలు. ఉస్మాన్ బాబు గారికి నా కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ లైట్లకు, తిన్న ఫుడ్కు నా కృతజ్ఞతలు. నేను గతంలో ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఫైనాన్స్ చేశాను. అంటే మా బ్రదర్ నేను కలిపి ఫైనాన్స్ చేశాము. అయితే నాకు సర్కిల్ ఎక్కువ, ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉండడం వల్ల మా అన్న మెడికల్ డిపార్ట్మెంట్లో చేసేవాడు. అయితే నీ సర్కిల్ ఎక్కువ ఉంది కదరా, నీకున్న సర్కిల్కి ఫైనాన్స్ చేస్తే బాగుంటుందిరా అంటే, ఈ తలపోట్లు ఎవడబడతాడరా, తిరగలేము, ఎందుకు వచ్చిందిరా మనకు అవసరమా అంటే, మా ఊరైతే రాణించలేము, మా వాడు ఏం చేసాడు ఉండవరా, నా వల్ల అయితే అవదరా,
నేను ఎందుకంటే నాకు నేను ఇచ్చిన ఏరియాలో నాకు తెలుసు వాడు ఎటువంటి వాడు కట్టగలాలి లేదంటే వసూలు చేయగలమా లేదా అనేది నాకు తెలుసు కాబట్టి నేను వెళ్ళి వసూలు చేసేవాడిని, గట్టిగా అడిగేవాడిని. ఆడికి పొద్దు కట్టగలడు, ఆడికి ఇవ్వచ్చు అంటే ఇచ్చేవాడిని, ఆడికి ఎవరనే పర్లేదు అంటేనే ఇచ్చేవాడు, లేకపోతే ఇచ్చేవాడు కాదు. అలాగ నన్ను కూడా ఆడు దూరింది కాకుండా నన్ను దూరిపాడు. నేను ఫైనాన్స్ పోయింది ఎలాగన్న టైంలో గురువుగారి వీడియో వచ్చింది యూట్యూబ్లో. నేను అనవసరమా ఏమీ లేని పూజలు చేస్తాను ఏమవ్వలేదు, మనీ వీటికి అప్రమేషన్కి పని అయిపోద్దని నేను పెద్దగా లెక్క చేయలేదు. కానీ నేను ఎక్కువ ఫేస్బుక్ చూసేవాడిని. ఫేస్బుక్ చూస్తున్నా కానీ మనసంతా ఎందుకన్నాడో చెట్టుకి అంత పవర్ ఉంటుందా, చెట్టుకి అంత పవర్ ఉంటుంది, మనసు అదే 24 గంటలు లాగుతూ ఉండేది. సరే ఏదైతుందో సరే చూద్దాం అసలు అందులో ఏటి ఉందని చూస్తుండే కొద్దిగా సార్ వీడియోలు పొలోమని వచ్చేస్తూ ఉండేవి. ఇంకా అలా చూస్తూ గురువుగారి వీడియోస్కి బానిస అయిపోయిన తర్వాత సర్లే గురువుగారు ఈ సుమన్ టీవీలో ఇంటర్వ్యూలు గట్రా చూసి నేను కూడా అర్థం ముందు అప్రమేషన్ చేయడం, తర్వాత ధ్యానం చేయడం ఇవన్నీ అలా కంటిన్యూగా చేస్తుండగా నాకు 3 మిరాకిల్స్ చిన్న మిరాకిల్స్ జరిగినాయి. నా ఫ్రెండ్ నేను మ్యారేజ్కి వెళ్ళి వస్తుంటుంటే ఇంటికాడ దేపెట్టేసాను. అప్పటికి చిన్న సింకులు స్టార్ట్ అయినాయి. మా ఫ్రెండ్ ఇంటికాడ దేపెట్టేసి వెళ్ళేటప్పటికి బేభత్సమైన వర్షం అన్నమాట, పెద్ద వర్షం ఉరుకులు ఉరిమేస్తుంది. ఇంకా మా వాడున్నారో వర్షం వచ్చేస్తుంది, అలా తడిసిపోయావు, ఇప్పుడేమి ఇంటికి వెళ్తారా, ఇంటికి ఇక్కడ ఉండిపో, నైట్ పొద్దున్న వెళ్ళగలను అన్నాడు. లేదురా నేను ఇంటికి వెళ్ళిపోతాను, అమ్మ నా కోసం తమ్ముడు ఎదురు చూస్తారన్నాను. ఈ టైంలో ఏం వెళ్తారు, వర్షం మామూలు రావట్లేదంటే వర్షం తగ్గిపోద్దులేరా అన్నాను. నీకేం పిచ్చాడు ఇప్పుడు తగ్గిపోయాడు అంటే చూడు ఒక పావు గంటలో వర్షం తగ్గిపోద్ది అన్నాను. అంత ఓవర్ కాన్ఫిడెంట్ నీకు అన్నాడు. ఓవర్ కాన్ఫిడెంట్ కనుకదరా, నా వెనకాల ఉన్న అటువంటి మనిషి అటువంటి ఉన్నాడు దేవుడు, నా వెనకాల అటువంటి మనిషి ఉన్నాడు, నేను ఆయన నమ్మాను, వర్షం ఖచ్చితంగా ఆగిపోతే చూడు పావు గంటలన్నీ. ఆడితో అలా మాట్లాడుతున్నాను గురుగారు సడన్గా అంత పెద్ద వర్షం పడితే చిన్న చినుకులు వచ్చి అలా వర్షం ఆగిపోయింది. వర్షం ఆగిపోతే మా వాడు స్టన్ అయిపోడు, నేను స్టన్ అయిపోను, నాకేమో రోమలు లెక్క పడుతున్నాయి. అదొక మిరాకిల్ జరిగింది గురుగారు. తర్వాత మొన్న ఇక్కడ రావడానికి ఒక 2 రోజుల ముందు నాకు చేతిలో డబ్బులు లేవు, రావాలని డబ్బులు రాలేదు. ఎలాగ సార్ క్లాస్కి వెళ్ళాలి ఎలాగని ఆలోచిస్తుంటే నేను మా ఇంటి ఎదురుకుంటా ఆవిడ అక్కని పిలుస్తాను. అక్క అన్నది తమ్ముడు ఉళ్ళకి సీట్లు వేస్తున్నాను ఏరా అన్నది. ఎందుకు అక్క ఈ తలపోటు అంటే ఏరా అన్నది. సర్లే అయితే 2 పేర్లు రాసుకుని నా ఇద్దరు మేనవాళ్ళ పేర్లు రాశాను. రాస్తే డబ్బులు లేవు క్లాస్కి వెళ్ళాలి, విశ్వమా ఎలాగైనా డబ్బులు కావాలి క్లాస్కి వెళ్ళాలి, నేను ఇంకా గురువుగారు నిజంగా మీకే శక్తి ఉంటే కనుక నేను క్లాస్కి రావాలి, మీరు నన్ను రప్పిస్తున్నారని అనుకున్నాను. కరెక్ట్గా ఆ చీటి తీస్తే మా మేనగోళ్ళ పేరు తగిలి నాకే 10,000 నాకే వచ్చినాయి ఆ సీట్లో కూడా. అదొక మిరాకిల్ జరిగింది గురువుగారు. నెక్స్ట్ ఒకరోజు మీకు ఫోన్ చేసిన గురువుగారు, మీకు గుర్తుందో లేదో, నాకు బీభత్సంగా కిడ్నీ పెయిన్ నొప్పి వచ్చేస్తుంది, కిడ్నీలో నొప్పి వచ్చేస్తుంది, విపరీతంగా నిలబడలేకపోతున్నాను. హాస్పిటల్కి వెళ్దామంటే పొద్దున్న డైలీ ధ్యానం చేసి అఫర్మేషన్ చేసుకుంటున్నాను. హాస్పిటల్కి వెళ్ళాలని ఇంట్లో అందరూ అడుగుతున్నారు, వెళ్ళు అంటున్నారు. నేను వెళ్తావా వెళ్ళవని మా తమ్ముడు మా అమ్మగారు సీరియస్ అయ్యారు. నేను హాస్పిటల్కి వెళ్ళేలాగంటే విశ్వాన్ని నేను అనుమానించినట్టు అని ఏదైతే నేను తాడబెడి తేల్చుకున్నాలా అని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళకుండా నేను మిమ్మల్ని తెలుసుకున్నాను. అప్పుడు మీకు ఫోన్ చేస్తే మీరు అన్నారు అద్దంలోని నా కిడ్నీలో రాళ్ళన్నీ కరిగిపోయి నేను పదే చెప్పుకుంటూ అన్నారు గురుగారు. నేను 7:30కి మొదలెట్టి 10 దాకా ఇదే మాట చెప్పుకుంటూ మంచినీళ్ళు దాకా పడుకున్నాను గురుగారు. కరెక్ట్గా 1:30కి నాకు కడుపు ఉబ్బిపోయి యూరిన్కి వెళ్ళాను. యూరిన్కి వెళ్తే 3 స్టోన్స్ పడ్డాయి గురువుగారు, 3 స్టోన్స్ పడ్డాయి. నిజంగా నాకు మా అమ్మగారిని మళ్ళీ ఆ రాళ్ళు తీసి పక్కన పెట్టి పొద్దున్న అమ్మ నువ్వు హాస్పిటల్కి వెళ్ళమన్నావు కదా, హాస్పిటల్కి వెళ్ళలేదమ్మా, నేను నన్ను తిట్టావు కదా, నా వెనకాల పవర్ ఉందన్నాను, నువ్వు నమ్మలేదు కదా, ప్రతిదీ నువ్వు ఇలా చెప్తానన్నావు కదా, ఇదిగా అమ్మ చూడు 3 రాళ్ళు పడ్డాయి అన్నాను. అంటే ఎంత పెద్ద రాళ్ళు ఎలా మోసేవరా అని మా అమ్మగారు అంటున్నారు. నిజంగా చాలా ఆశ్చర్యం గురుగారు. అలా నా జీవితంలో 3 మంచిగా జరిగినాయి. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను, అది కూడా అయిపోవాలని కోరుకుంటున్నాను. ముందు నెక్స్ట్ 2nd క్లాస్కి వచ్చేటప్పటికల్లా నేను అనుకున్న పొజిషన్లో ఉండి మళ్ళీ మీ దగ్గరికి వస్తానని కోరుకున్నాను. క్లాస్ అయితే చాలా బాగుంది గురుగారు. నేను ఎన్నాళ్ళు కూడా ఎన్నో మంది పూజలు చేశాను, తర్వాత గురువు దగ్గర కూడా వెళ్ళాను. అంటే నేను ఇక్కడ సీతారామం దగ్గరలో పురుషోత్తపట్నం ఊరు ఉంది, అక్కడ రామదుర్గం కృష్ణదుర్గం అని ఉన్నది, పెద్ద ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో చాలా గురువుగారికి ఆయన న్యూమరాలజీ చూస్తారు. ఆయన అనుకోకుండా నేను చిన్న పని మీద అక్కడికి వెళ్తే ఆయన పరిచయం అవ్వడం, ఆయన్ని గురువుగారిని నమ్మడం, ఆయన ఏం చెప్పినా చేసుకోండి, అలా చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళాను. కానీ నాకు ఏది జరగలేదు. కానీ గురువుగారు నిజంగా మీ దగ్గర చాలా పవర్ ఉందండి, ఏదో తెలియని పవర్ ఉంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ గురువుగారు. నిజంగా మిమ్మల్ని ఒక్కసారి కనుక నమ్మితే ఇక్కడ పెట్టుకుంటే దాని జీవితం దాని మామూలు ఉండదు. నిజంగా చాలా అమేజింగ్ గురువుగారు. నెక్స్ట్ 2వ క్లాస్కి వచ్చేటప్పటికి
నా లైఫ్లో ఇంకా మిరాకిల్ జరగాలని మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. క్లాస్ చాలా బాగుంది. ఈ అవకాశం ట్రిలియన్స్కి గుడ్ ఈవినింగ్ చెప్పండి ఒకసారి. గుడ్ ఈవినింగ్. లాస్ట్ వెళ్ళిపోతాం మళ్ళీ ఇంక లాస్ట్ నేనే అనుకుంటా. లాస్ట్ సోడాకే బుడ్డిగా నేనేది. కొంచెం ఒకసారి చెప్పండి గుడ్ ఈవినింగ్ గట్టిగా కొంచెం. లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే పడిపోయిందా? పర్లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను నా స్వభావం ఎలాగని చెప్తున్నాను. ఏంటంటే నేను ఏదైనా నమ్మాలి అంటే ఫస్ట్ నేను ఏదైనా నమ్మాలంటే దాన్ని బిలీవ్ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అశోకుడు ఏం చేశారు చెప్పండి? ఏ చెట్లు నాటాడు? తులసి మొక్కల గంజాయి మొక్కల కదా. నేను కూడా ఏంటంటే ఏది బిలీవ్ చేయను, నేను ఏది నమ్మను. ఏదన్నా అనుకుని ఫర్ ఎగ్జాంపుల్ మా మామయ్య గారు అక్కడ ఉన్నారు కదా, మా మామయ్య గారి విషయం చాలాసార్లు చెప్పారు, ఎన్నో చెప్పారు. నేను ఆవిడ పెట్టిన వీడియోలు ఆయన ఫీల్ అవుతారని చెప్పి 1 నిమిషం చూసి డైరెక్ట్ వెళ్ళిపోతాం 7 నిమిషానికి. ఆ క్లోజ్ చేసేయడం అక్కడ దాకా చేయడం. తర్వాత నేను నమ్మను. ఏంటి అనుకుంటే ఎందుకు జరిగిపోద్ది, అనుకుంటే ఎందుకు జరుగుద్ది. ఏదైనా సరే హార్డ్ వర్క్ ఉండాలి ఫస్ట్. నేను ఏదైనా హార్డ్ వర్క్ చేస్తాను ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఎగ్జామ్స్ నేను చదవాలి కానీ ఏమీ చదవకుండా డైరెక్ట్ వెళ్ళి కూర్చొని ఎగ్జామ్ పాస్ అని ఎలా పాస్ అవుతాం? మాట్లాడరేంటండి? అయ్యో మీరు మాట్లాడితే ఇంకా బోల్డ్ చెప్పాలనుకున్నా, మీరు మాట్లాడిపోతే నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. పొట్టలు బాగా గట్టిగా పట్టేసినట్టు తినేసి హెవీ అయిపోయినాయి. సరే ఏంటి, నేను ఏది బిలీవ్ చేయను. ఒకసారి సార్ది ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఏంటంటే అది ఇది ఖచ్చితంగా అనుకుంటే జరుగుద్దా ఒక బిలీవ్నెస్. ఏంటంటే అందులో ఒకటి అప్పుడు కూడా అది కూడా చూసాను అనుకున్నాను. ఏంటి ఇదంతా డబ్బులు, ఇది డబ్బుల కోసం చేస్తాం ప్లానింగ్, ఇది ట్రాష్, ఇదంతా ఒక మూఢనమ్మకాలకు కొన్ని నెలకొని ఇది అలాంటిదే నాకు తెలిసి ఖచ్చితంగా ఇది ఒక అన్ని ట్రాప్లు ఎలాగుంటాయి, ఇది ఒక ట్రాప్ అనుకుని నేను ఫస్ట్ అనుకున్నాను. తర్వాత ఏంటంటే అందులో చేసింది ఏంటంటే ఒక ఇంటర్వ్యూ చేశాను సార్, మీకు ఐడియా ఉందో లేదో నాకు బాగా గుర్తుంది. ఒక ఇంటర్వ్యూ ఏంటంటే ఇదంటే అనుకుంటే ఖచ్చితంగా జరుగుద్ది అని వీడియో ఉంది, మీకు ఐడియా ఉందో లేదో? ఓకే ఓకే మర్చిపోయి మీరే కదా, సారీ. ఏంటంటే అనుకుంటే జరుగుద్దే, కళల కంటే నిజంగా జరిగితేనే ఒక వీడియో ఉంటుంది. నీకు కళల కంటే ఏంటంటే అవి ఏంటంటే ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్ ఏంటంటే కళలు అనుకుంటే నైట్ టైం మనకు కళలు వస్తాయి కదా, మన కళలు జరగాలి కదంటే అప్పుడు సార్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే మీరు అనుకున్న అదేంటి కళలు మామూలుగా వచ్చినాయి కాదు, మీరు అనుకున్న కళలు వస్తే నిజంగా జరుగుతాయి. ఏం మాట్లాడతలేదేంటి? ఓకే 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 అప్పుడు నేను బిలీవ్ చేశాను. ఓకే అనుకుంటే జరుగుద్ది, అనుకుంటే జరుగుద్ది. ఈ క్లాస్ నేను అనుకున్నాను అసలు నేను చెప్పాలంటే అసలు ఈ షెడ్యూల్ ఇక్కడ కాదు, నేను ఎక్కడో వేరే చోట ఎక్కడో వేరే మీటింగ్లో ఉండాల్సిన నేను ఫిక్స్ చేసిన షెడ్యూల్ వేరు, నేను అనుకున్నది వేరే. అసలు మార్నింగ్ 10 minutes ముందు ఇక్కడికి వచ్చాను అంతే. నేను అనుకోకుండా అసలు నేను అనుకోలేదు. నేను అనుకున్నాను ఖచ్చితంగా కుదిరితే బాగుంది కదా, మళ్ళీ అవకాశం దొరకదు వెళ్దాం అని అనుకున్నాను అంతే. అనుకోకుండా మా మామయ్య గారు రావడం, డబ్బులు అరేంజ్ చేయడం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. నిజంగా విషయం ఉన్నది లేదా? ఇప్పుడు మీరే చెప్పాలి, ఉందా లేదా? సార్ అదే సార్ నేను చెప్పేది ఇప్పుడు అదే అన్న. ఏంటంటే ఒకటి నేను ఎలాంటివి నమ్మను, ఫస్ట్ నేను చెప్తున్నాను. నేను ఎలాంటివి నమ్మను. మా ఫ్రెండ్స్ మా అమ్మగారు ఎందుకు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయమంటే చేసే రకం కాదు నేను. దేవుడు దండం పెట్టుకోమంటే కళ్ళుకి వెళ్ళి కళ్ళు మూసుకొని వచ్చేసే రకం నేను. ఎందుకంటే నేను ఏది నమ్మను. ఎందుకు ఇచ్చేస్తారు? మనం ఏది చేయకుండా ఎవరి రోజులు అవునా కదా. మన వర్క్ చేయకుండా పోయి ఎంప్లాయ్ ఏదంటే శాలరీ ఎవరు మనకి, అలాంటిది యూనివర్స్ ఎందుకు ఎద్ది తర్వాత ఏంటంటే కాదు ఇది నిజమని నమ్మి నేను ఈవినింగ్ అనుకున్న పడుకునే ముందు కుదిరితే వెళ్తే బాగుండు కదా అని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నా. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ అవకాశం ప్రతి ఒక్కరు పేరు నా నమస్కారం. విశ్వమణి బాబు గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అదృష్టవంతులకి, కోటీశ్వర్లకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా నేను మామూలుగా యూట్యూబ్ సెల్ చూడటమే చాలా తక్కువ. అటువంటిది సెల్ చూస్తుంటే నాకు ఈ ఉస్మాన్ బాబు గారు కాకుండా ఇంకా ఆ సార్కి చెప్పేది కనెక్ట్ అయ్యింది. అది కాకుండా అసలు యాక్చువల్గా నాకు చెప్పాలంటే నాకు ఇప్పుడు దగ్గర 50 సంవత్సరాల దగ్గరలోకి వస్తున్నాయి. నాకు 18 సంవత్సరాల వయసప్పటి నుంచి కూడా నేను దాన ధర్మాలు చేయడంలో చాలా సిద్ధహస్తుడిని. ముసలోళ్ళు ఉంటారు కదా, నాకు 18 సంవత్సరాల వయసు నేను ఒక ఎంప్లాయీ కొడుకుని బాగా రిచ్గా బతికినాను. ఆ రోజుల్లో అంటే 30 సంవత్సరాల క్రితం ఎవడన్నా 5 రూపాయలు అంటే చాలా, ఇప్పుడు 500తో సమానం. ఆ రోజుల్లో ఎవరైనా అడిగితే బాబు నేను టిఫిన్ చేస్తున్నానంటే 5 రూపాయలు ఆ రోజుల్లో నేను ఈజీగా ఇచ్చేసేవాడిని. అలా రోజుకి 5-6 రన్లు ఇచ్చేవాడిని. నేను అంత ఇదిగా ఉండేవాడిని. ఆ విధంగా నేను చిన్నప్పటి నుంచి చాలా రిచ్నెస్, షూ టక్కు టైలేంత బయటకు వచ్చేవాడిని కాదు. అటువంటి ఇదిగా ఉండేది. చాలా బాగా నా రేంజ్ అంటే చాలా ఉండేది. ఆ ఇదిగా బ్రతికేవాడిని.
మేము చిన్నతనంలో చదువుకునే రోజుల్లోనే హై స్కూల్కి వెళ్ళే రోజుల్లో పావలా తెచ్చుకుంటే చాలా గొప్ప. ఆ రోజుల్లో నా దగ్గర 10 రూపాయల దగ్గర నుంచి 100 రూపాయలు కూడా ఉండేవి. అటువంటి స్థాయిలో ఉండేవాళ్ళం మేము. తర్వాత మా అమ్మగారు కూడా ఎంప్లాయీ, ఆవిడ కూడా చాలా దాన ధర్మాలు చేసేది. నాకు తెలిసి మా అమ్మగారు 2010లో చనిపోయారు. ఆ టైంకి మేము 10 లక్షలు వడ్డీ అదే డబ్బులు వడ్డీలకి ఇచ్చేది. అంటే వడ్డీ ఏంటంటే వాళ్ళు ఇస్తారు, అసలు ఇస్తారంటే ఏమో లేరా వాళ్ళ పిల్లలు చదివించుకుంటారు బాగుపడతారని మేము 10-15 లక్షలు వదిలేసాం. ఆ విధంగా ఉండేది మా లైఫ్. అలా కాకుండా నా పెళ్ళైనాక మా అమ్మగారు డ్యూటీకి వెళ్ళిపోతే మా ఇంటికాడ ఒక 5-6 భోజనం పెట్టేవాళ్ళు మధ్యాహ్నం లంచ్ టైంలో. ముసలోళ్ళు ఉంటారు కదా, చూసి చూడకున్నట్టు కోళ్ళు చూడనోళ్ళు అట్లాంటి ముసలోళ్ళు, వాళ్ళకి మా ఆవిడ నేను కలిసి భోజనం వండి పెట్టాడు. అంత లైఫ్ అనిపించింది. నేను మా అమ్మగారు చనిపోయినాక నాకు చాలా ఆస్తి ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే అది అంటే తెలియని వ్యాపారం చేసేసరికి కొంచెం దివాలా తీశాను, చాలా దెబ్బతినేశాను, చాలా బాగా కష్టాలు. అయినా నేను ఏ పని చేయట్లేదు, ఖాళీగానే ఉన్నా. చిన్నప్పటి నుంచి ఖాళీయే, ఇప్పుడు ఖాళీయే. అటువంటిది నేను సరే నాకు కోరుకునేది పాలిటిక్స్ అంటే నాకు బాగా ఇష్టం, రాజకీయాలంటే. నేను ఎప్పుడైనా మా పంచాయతీలో ప్రెసిడెంట్ అవ్వాలి. అయితే అవకాశం వచ్చింది మొన్న 2021లో. నా దగ్గర అయితే డబ్బులు లేకపోతే డబ్బులే చెప్తున్నాను, ఖాళీగా తిరిగేవాడిని. నా దగ్గర ఏమంటే ఉన్న ఆస్తి అంతా పోయింది. అయితే మా వాళ్ళు, మా తమ్ముళ్ళు, నాకు 3 తమ్ముళ్ళు, ఒక అక్క ఉన్నారు, వాళ్ళందరూ ఎంప్లాయీస్. వాళ్ళకి చెప్పా నేను పోటీ చేయాలనుకుంటున్నాను. సరే నువ్వు రెడీగా ఉండరు అన్నారు. 20 లక్షలు ఇచ్చారు నాకు. ఏ అన్నదమ్ములని 20 లక్షలు ఇస్తారా? అయినా నాకు ఇచ్చారు. మా అక్క టీచర్ గారు, మా తమ్ముళ్ళు ఎంప్లాయీస్, 2 ఎలక్ట్రికల్, 1 పోలీసు, అందరు కలిసి నాకు ఇచ్చారు. ఇస్తే ఎలక్షన్లో గెలిచాను, సర్పంచ్ని అయ్యాను. అక్కడ స్టార్ట్ అయింది నాకు అసలు ప్రాబ్లమ్స్. అప్పటి వరకు కూడా నా డబ్బులకి నా 20 లక్షలకి నాకు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. నన్ను ఏ రోజు కూడా 3 సంవత్సరాలు నడిచి నాకు ఎవరా డబ్బులు ఎవరన్నా అడగరు. అంటే నేను అంత గారాబాగా పెరిగాను. చిన్న అందరు మా 3 తమ్ముళ్ళకి నేను పెద్దోడు అన్నయ్య అవడం వల్ల నేను చాలా గారాబాగా పెరిగాను. నేను 10th క్లాస్ వరకు చదువుతాను. మా తమ్ముడు ఎంఏలో PhDలు కూడా చేస్తూ ఉన్నారు మా తమ్ముళ్ళు. అయితే ఎవరు కూడా నాకు మా డబ్బులు ఇవ్వరా అనరు. మా సొంత పొలం 1.5 ఎకరం పొలం, ఉమ్మడి పొలం నేను అమ్మేస్తే మా తమ్ముళ్ళు కూడా నేను అడగల ఎందుకు అమ్మేసావని. ఉమ్మడితే అందరికీ హక్కుంది దాని మీద. ఎందుకు అమ్మేశారా? చాలామంది మీ అన్నీ అమ్మేద్దంటే అమ్ముకొని ఇదే కొంచెం అట్లాంటి స్థితిలో ఉన్న నేను ఇవాళ ప్రెసిడెంట్ అయినాక ఆ 10 లక్షలు మళ్ళీ పంచాయతీలో అప్పు అయిపోయింది. పంచాయతీ నేను పెట్టి అంటే పనులు చేయాలి కదా, 10-15 లక్షలు అప్పు అయిపోయింది. అసలు మొన్న ఈ గవర్నమెంట్ మారేసరికి నా మీద కొంత ప్రెజర్ పడిపోయింది. అప్పులు తీసుకున్న వాళ్ళు ప్రెజర్ పడిపోతే నేను ఆ రోజే జూన్ 9వ తారీఖున హైదరాబాద్ క్లాస్కి ఏడుస్తూనే వెళ్ళాను. చాలా బాధగా ఉంది. కానీ ఆ రోజు బాబు గారితో చెప్పాను, ఉస్మాన్ బాబు గారితో చెప్పాను, బాబు సార్ ఎలా ఉంది నా పరిస్థితి, నేను చాలా అప్పుల్లో ఉన్నానంటే నీకేం అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండు, నీకు విశ్వసిద్దని చెప్పారు. కానీ నేను ఆ రోజు అక్కడి నుంచి రాగానే నాకు అప్పుగానే వచ్చింది ఒక 3 లక్షలు. కొంచెం ప్రాబ్లం ఉన్నటువంటి నేను కొంచెం ప్రాబ్లం నుంచి కొంచెం గట్టెక్కాను. కానీ నాకైతే విశ్వం ఇస్తుంది అనే మళ్ళీ నేను నా పూర్వస్థితికి చేరతాను అనే నమ్మకం నాకు ఉంది. నాకు నిన్న వాళ్ళు కూడా జస్ట్ ఉదయం ఇక్కడ ఏలూరులో బయలుదేరినప్పుడు నా ముక్కు మీద ఇలా ఇది చితకొక చిలకలో వెళ్ళినట్టు అనిపించింది. ఉదయం ఇవ్వలే నాకు అసలు రోజు చితకొక చిలక ఎక్కడ పడితే అక్కడ కనపడుతూనే ఉంటే మొన్న అయితే మా ఇంట్లో కూడా వచ్చింది. అయితే నాకైతే నమ్మకం ఉంది, నేను ఐ విల్ బికమ్ అవుతాను, నేను ఎలాగైనా అవుతాను. నేను ఇన్నోవా కారు కొనుక్కోవాలని అనుకుంటున్నాను. అన్నింటిలో మాదైతే మొన్న ఇల్లు కూడా లేనట్టే, ఎందుకంటే అన్నదమ్ములు కొంచెం ఇల్లు కట్టుకునే టైంలో నాకు ఖాళీ స్థలం వచ్చింది. ఇప్పుడు ఇల్లు కూడా లేదు, అది ఆ ఇల్లు కూడా కట్టాలి. అది జస్ట్ త్వరలోనే మొదలెడతాను. అన్నీ నాకు జరుగుతాయి. ఈ విశ్వం నన్ను చాలా వరకు చాలా గొప్పగా స్థితికి తీసుకెళ్తుంది. నేను నాకు అన్ని నమ్మకం కలిగింది. నేను విశ్వమోహన్ బాబు గారి దీవెనలు నాకు ఉన్నాయి, ఆయన ఎప్పుడు కూడా నా ఆశీర్వాదం నాకు ఉంది. కాబట్టి విశ్వం చేత నేను ఆశీర్వదించబడ్డాను. మీరందరూ కూడా ఇదే విధంగా ఆశీర్వాదాలు కావాలని చెప్పేసి మనందరం కూడా ఎప్పటికైనా కోటీశ్వర్లే. ఇందాడు అన్నాడు ఆయన, అన్నాడు గెట్ టుగెదర్ అన్నాడు. అవును, మనం అందరం కోటీశ్వర్లనే ఎప్పటికప్పుడు బాబు గారి సమక్షంలో గెట్ టుగెదర్ కలవాలని చెప్పేసి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విశ్వమోహన్ బాబు గారికి, మీకు మా పాదాభివందనాలు. వారికి ఆరోగ్య మంత్రులకి కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన ధనవంతులకి ఆరోగ్య మంత్రులకి కృతజ్ఞతలు.
విష్ణుబాబు గారికి ఆయన ఫస్ట్ గురుగారికి కృతజ్ఞతలు. నేను ఇది 4వ క్లాస్ అండి. ఇది నేను వచ్చి నేను మొన్న 3వ క్లాసులో మట్టుకి నాకు 4,75,000 కోరిక కూడా తీరిందండి. నేను 10 సంవత్సరాలు పెట్టి తీర్చలేని కోరిక మొన్న తీరిందండి. 10 సంవత్సరాలు పెట్టి తీరని కోరిక మొన్న 3వ క్లాసులో తీరిందండి. నాకు 4,75,000 అండి. 10 సంవత్సరాలు పెట్టండి అది. అలాగే ఇప్పుడు మొన్న నేను ఓ నెల ముందు 18 లక్షలు పెట్టి 6 సెంట్లు స్థలం కొన్నానండి. అది ఒక కోరిక తీరిందండి. సైట్ కొన్నాను 6 సెంట్లు అండి. నేను ఒకటే మా కుర్రోడు మొన్న మా మీద దెబ్బలాడి మా 25 సంవత్సరాలు కుర్రోడికి 2వ వాడికి అండి. ఆడు అన్నం తింటలేదండి. మొత్తం అందరి చేత మాట్లాడతలేదు, చేస్తలేదండి. అసలు ఇక్కడ కూర్చో తామర కింద ఉందో దానికి ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడండి. వేసుకుంటే ఇంటికాడ ఫోన్ చేసి నేనమ్మో ఇక్కడ ఉంటానండి, మా అత్తరింటికాడ వాళ్ళు ఉంటారండి, పిల్లలందరూ కలిపండి. అదే సర్లే అదని ఫోన్ చేస్తే ఇలా తింటలేదు అన్న 2 నెలలు పెట్టాను. సర్లే కదా ఇలా కదని నేను 2 సార్లు 3 సార్లు తాళ్ళు కట్టిద్దా కానీ వాటికి కానీ ఆడవాళ్ళు పట్టుకున్నదే పిచ్చే కాబట్టి తాళ్ళు కట్టించాను, తగ్గలేదండి. తగ్గకపోతే మొన్న నేను ఇలా కాదని విష్ణుబాబు గారికి మా గురుగారికి ఫోన్ చేస్తాను, నేను ఫోన్ చేస్తే తింటాడు అన్నానండి. అన్నాక సర్లే కదా నేను మళ్ళీ ఫోన్ చేసిందండి. ఫోన్ చేస్తే ఎలా చెప్తాను అన్నానండి. మధ్యాహ్నం ఫోన్ చేసి పొద్దున్న రాత్రి మెడిటేషన్ చేశాను, తెల్లగట్లు పొద్దున్న మెడిటేషన్ చేసుకుని వచ్చానండి. వచ్చిన తర్వాత ఇందాక భోజనానికి మనకి వెళ్ళినప్పుడు అప్పుడు భోజనం చేసాడు, నేను చర్చికి వెళ్ళి వచ్చాము, భోజనం చేసి తిన్నాడు, మాట్లాడుతున్నాడు అని చెప్పారండి. మేము అందరం కూడా సంతోషపడ్డామండి. 2 నెలలు పెట్టి తిన్నవాడు ఇవాళ తిన్నాడంటే చాలా సంతోషం. విష్ణుబాబు గారు సత్యం ఉండబట్టి ఈ కోరి నా కుర్రోడు బతుకున్నట్టే లెక్కండి అక్కడ. అది ఒకటి జరిగిందండి. తర్వాత మళ్ళీ మొన్న స్కూల్ కొత్తగా మానేద్దారనిపించిందండి. నాకు చూస్తేనేమో డబ్బులు లేవండి. డబ్బులు లేకపోతే ఫైనల్స్ వాళ్ళకి శనివారం 5 వాడికి 1500 కట్టాలండి. 1500 కట్టవలసి వస్తే ఆయన ఏం చేయడంటే వీడియోలు అంటున్నానండి. గురుగారు వీడియోలు అంటుంటే అమ్మ విషయం మరి డబ్బులు లేవు, మరి వచ్చి స్కూల్ చూస్తేనే వచ్చేవారం ఆదివారం నాడు 22వ తారీఖు ఎలాగంటే అప్పుడు మైండ్లోకి అప్పుడు వీడియోలు వింటా ఉంటానండి 2 గంటలు. కానీ మధ్యాహ్నం వీడియోలోకి అనుమానం వచ్చి అయితే మళ్ళీ నువ్వు ఆయన అడుగు, శనివారం చీట్లు అయిన అడిగితే ఆయన ఇస్తారు నీకు, ఎలాగ ఇచ్చి అయినా కదా నీకు కట్టలేనిది ఏంటని 5,000 రూపాయలు వచ్చినా ఉంటే ఇలాగ నాకు 5,000 కావాలండి అంటే ఇప్పుడు కావాలన్నారు. ఇప్పుడే చేసినా పర్లేదు, లేదంటే శుక్రవారం నాడు ఇచ్చినా పర్లేదు అన్నారు. అంటే అప్పుడు శుక్రవారం నాడు అయితే అందుకని ఇప్పుడు ఇచ్చేస్తున్నానని 5,000 రూపాయలు అక్కడ ఆయన ఇచ్చేయడం. ఇది జరిగినందుకు విశ్వానికి, డబ్బుకి, యూనివర్స్కి, ప్రకృతికి, పంచభూతాలకి, ముక్కోడి దేవతలకి కృతజ్ఞతలు. నా కోరికలన్నీ కలిపి గంగాబాబాని కెరటాల్లాగా పారే నీరులాగా నా కోరికలు తీరినందుకు విశ్వానికి, డబ్బుకి చాలా చాలా కృతజ్ఞతలండి. దాంట్లో ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలండి. నేను ఎందుకు మన కంట్రోలింగ్గా వీడియోలు చూస్తుండే వాళ్ళది చూసి వాళ్ళదే మనకి ఇష్టం కూడా కనిపిస్తుంటుందండి. ఇష్టం కూడా 15 రోజులు చేసేటప్పటికి మనకు ఇష్టం కూడా మనలే లెగ్గొట్టేద్దండి. ఇక ఆలారం కూడా పెట్టుకోక్కర్లేదండి. ఇక మన ఇంట్లో పోయి మనిషి ఎలాగుందో, మన భార్య ఎలాగుందో, ఎలా లెగ్గొడుతుందో తెల్లారిగట్ల అలా లెగ్గొట్టినట్టు లెగ్గొట్టేద్దండి సబ్జెక్టు. అది సబ్జెక్టు మా అంత మటుకి అప్పటితో వదిలేనట్టండి. ఇక ఈ సబ్జెక్టు లైన్కి అలా వెళ్తుంటే మనకు జరిగే పనులన్నీ జరుగుతూ ఉంటాయని, మన కోరికలన్నీ కూడా తీరుతూ ఉంటాయని. నేను 2023లో ఇంత ముందు చేశానండి. చేస్తే మరి ₹1 కోటి కట్టాను. ₹1 కోటి కడితే అప్పుడు దాకా మనకి యశ్వాన్ ఒకటి నమ్మని, ప్రకృతి నమ్మని, ఇంకేమీ నమ్మలేదండి. ఆ 2 వాటిని నమ్మితే నాకు చాలా కోరికలు తీరినాయండి. అది స్కూల్ ఇది తీరింది. చూసిన తర్వాత నాకు మొత్తం అన్నీ జరుగుతూ వచ్చినాయండి. అందుకు చేత ఇప్పుడు నేను అన్నీ చూసుకుంటే స్కూల్కి ఇప్పుడు 4 క్లాసులు అండి. 4 క్లాసులు కూడా మానకుండా నుంచి స్కూల్ దాకా నేను పనిలోకి వెళ్ళినానండి. పనిలోకి వెళ్ళాలంటే నెల అయితేపడి 10,000 అలాగ వచ్చేయండి. అలాగా వాటిని వాడుకుంటూ ఉండేవాడండి. ఆఖరికి మొన్న ఈ ₹5,000 వచ్చినాయి మాట అండి. అలాగా మనం జరుగుతుంటే మనం చేసి పోతే ఇంకా రెట్టింపు పెరుగుతూనే ఉంటుందండి. 18 లక్షలు స్థలం కొనానంటే మరి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ ప్రకృతి పంచిపోతాలు అన్నిటికి కలిసి కాబట్టి నాకు వచ్చిందండి. లేకపోతే నేను అక్కడే నా పిల్లల ముగ్గురు కలిపి సంపాదిస్తే ఎన్ని సంవత్సరాలు సంపాదించాను కానీ 18 లక్షలు. అది కానీ విశ్వాన్ని నమ్మామంటే మనం అనేక కోటేశ్వరులమే అండి. అది విశ్వానికి, డబ్బుకి, యూనివర్సిటీ, ప్రకృతికి కృతజ్ఞతలు. గారికి నాకు కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి నాకు కృతజ్ఞతలు. సార్ ఇది నేను ఫస్ట్ టైం ఇది రావటం క్లాస్కి. నేను సౌదీ అరేబియాలో ఉంటాను సార్. వీడియోలు అయితే చూస్తూ ఉంటున్నాను. వచ్చి నెల అయింది సార్. వచ్చిన వెంటనే నా భార్య కూడా చూస్తుంది. ఇక్కడే మీ ఎదురుగుండా పెట్టిన బంగారం అని పేరు, నిక్ నేమ్ బంగారం అబ్బు అండి. బంగారం కూడా ఇద్దరం వెళ్దామని అని చెప్పిందండి క్లాస్కి. మీ క్లాస్కి రావటం ఇది జరిగింది. చాలా అదృష్టం రావటం అండి. క్లాస్ బాగా చెప్పారు సార్.
ఇక్కడ నుంచి మీ క్లాస్ని అన్ని ఫాలో అవుతాం మీరు చెప్పినట్టుగా అన్ని విధాలు కానీ ఓకే అండి అందరికీ థ్యాంక్ యూ కృతజ్ఞతలు. అదృష్టవంతులకు ధనవంతులకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సభా వేదిక పైన ఆసీనులైన నిత్య ఆరోగ్యవంతుడు నిత్య కోటీశ్వరుడు అయిన గురువు గారికి నా పాదాభివందనం. ఇక్కడ ఇంకా గురువు గారు ఇంకొక విషయం చెప్పారు, ముందు మీరు ఇచ్చేసుకోవాలని చెప్పేసి, అందుకే మీ అందరి ముందు మాట్లాడుతున్న వీడికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు గురువు గారిని చూసిన తర్వాత ఆయన టచ్ చేసిన తర్వాత నేను ఒక విషయాన్ని అనుకుని బయలుదేరి వెళ్తున్నాను. అది నాకు 25వ తారీఖు లోపల అవుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్తో వెళ్తున్నాను. అది గనక నిజంగా జరుగుతుంది దానికి విశ్వానికి నేను చేయాల్సినటువంటిది చేసి తీరుతానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన విశ్వానికి డబ్బులకి గురువు గారికి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఈ రోజుకి 53 రోజులు అవుతుందండి గురువుగారి వీడియోలు చూస్తూ నేను క్లాస్ ఫాలో అవుతున్నాను. అయితే ఈ క్లాసు అద్భుతం కంటే చాలా అద్భుతంగా ఉందని మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గురువుగారి క్లాస్ విన్న తర్వాత అందరం కూడా ఇలాగే ఉండాలి. ఇదే పరిస్థితుల్లో అందరూ కోటీశ్వరులు అయ్యి ఇదే ఫంక్షన్ హాల్కి ప్రతి ఒక్కరూ కూడా కార్లలో రావాలి, వాళ్ళ ఫ్యామిలీలతో వచ్చి మనం గెట్ టుగెదర్ పెట్టుకుని గురువు గారిని ఎంతకన్నా ఘనంగా సత్కరించాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ గురుగారు.